బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ సైన్యాధిపతి అసీం మునీర్ అక్కడి నుంచే భారత్పై అణు బెదిరింపులకు పాల్పడ్డారు. ఆయన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ అణ్వాయుధాలు కలిగిన ఉన్మాద దేశమని దుయ్యబట్టింది. అమెరికా అండ చూసుకుని ఇప్పుడు దాయాది తన అసలు రంగు చూపిస్తుందని మండిపడింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ దీనిపై ప్రకటన విడుదల చేస్తుంది. అణ్వాయుధాల వినియోగంపై బెదిరింపులు పాక్ అలవాటే. ఇలాంటి వ్యాఖ్యలతో ఆ దేశం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో అంతర్జాతీయ సమాజం అర్థం చేసుకోవాలి. పాక్ అణ్వాయుధాలపై ఎవరి నియంత్రణ ఉందో దీన్ని బట్టి స్పష్టమవుతుంది. అక్కడ సైన్యం ఉగ్ర ముఠాలతో చేతులు కలిపింది. అమెరికా గడ్డపై మునీర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచారకరం. అయితే ఇలాంటి అణు బెదిరింపులకు భారత్ భయపడదు. దేశ భద్రత కోసం ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోం అని విదేశాంగ శాఖ తమ ప్రకటనలో వెల్లడించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు ఫోన్ ద్వారా. కృష్ణమూర్తి, చెప్పండి, అమెరికా అండ చూసుకుని ఈ రకంగా మునీర్ వ్యాఖ్యలు చేశారని మనం భావించవచ్చా? గత కొంతకాలంగా పాకిస్తాన్ భారత్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. దీని విషయంలో అమెరికా కూడా భారత్ ను తన వైపు తిప్పుకోవాలి అని, అంటే అగ్రదేశంగా ఎదుగుతున్నది, ఆర్థికంగా భారతదేశం బలపడుతుంది, అమెరికాకు పోటీగా ధీటుగా తయారవుతుంది అన్న ఉద్దేశంతో ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు కూడా భారతదేశాన్ని కొంత ఇబ్బందులు పాలు చేసేందుకు తరచూ పన్నులు పెంపడం, బెదిరింపులు దిగడం, రష్యాతో అణు ఒప్పందాలు చేసుకోవద్దు, రష్యాతో ఇంధనం కొనుగోలు చేయొద్దు, గ్యాస్ కొనుగోలు చేయొద్దు అని చెప్పి ఆంక్షలు విధించు, మేము ఇంకా పన్నులు పెంచుతాం, మేము చెప్పడం వినకపోతే అని హెచ్చరిక జారీ చేయడం, ట్రంప్ చేస్తున్నటువంటి విషయాలను ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం. అదేవిధంగా పాకిస్తాన్ కూడా అమెరికా అంటే తన బెదిరింపులకు భారతదేశం లొంగట్లేదు కాబట్టి పాక్ ద్వారా భారతదేశాన్ని తన వైపు తిప్పుకునేందుకు అమెరికా కొంత ప్రయత్నాలు చేసిన చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. పాకిస్తాన్ చేసినటువంటి అనుభవములు, హెచ్చరికలు వీటికి సంబంధించి మొన్న పహల్గామ్ దాడి తర్వాత జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ భారతదేశం కాళ్ళు పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చింది. ఇదే ట్రంప్ చెప్పారు, భారత దేశం యొక్క దారులను ఆపమని చెప్పేసి పాకిస్తాన్ తనకు కోరింది అని చెప్పేసి ట్రంప్ చెప్పారు. అయినప్పటికీ ట్రంప్ తర్వాత రెండు రైట్. అయితే కృష్ణమూర్తి, ప్రధానంగా చూసుకుంటే రష్యాతో మనము స్నేహపూర్వకంగా ఉండటం కూడా ఒకంత అమెరికాకు బాగా ఇబ్బంది పడుతున్నట్టుగా మనం భావించవచ్చా? తాను ఎన్ని మన మీద అక్కసు వెళ్ళగక్కుతున్నాడో ట్రంప్ మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. కానీ రష్యాకి మనం ఎప్పుడూ కూడా స్నేహస్తం ఇస్తూనే ఉంటాం. మరి రష్యాతో మనం ఉన్న యొక్క స్నేహాన్ని చూసి ఓర్వలేక ఈ రకంగా ప్రయత్నిస్తుంది అనుకోవచ్చా?